నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. కుంభమేళా ప్రారంభమయ్యి గత కొన్ని రోజులు అవుతోంది. ఇంకా మనకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. అయితే కుంభమేళా అనగానే స్నానానికి ప్రత్యేకం. మనకున్న పాపాలన్నీ తొలగిపోయి ఆ నదిలో గనక స్నానం చేసి వస్తే పుణ్యం లభిస్తుంది అని చెప్పి, పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పి మనందరం కూడా నమ్ముతూ ఉంటాం. మరి అటువంటి స్నానం ఆచరించడానికి వెళ్ళాలన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ కొంతమందికి వీలు కుదరకపోవచ్చు, కొంతమందికి కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోవచ్చు. అటువంటి వారు ఇబ్బంది పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అరే మేము వెళ్ళలేకపోయామే, అటువంటి ఫలితం మేము ఏ విధంగా పొందగలుగుతాము అనే ఆలోచన చేస్తూ ఉంటారు. అటువంటి వారి కోసమే ఇప్పుడు ఒక మంచి విషయాన్ని తెలియజేయబోతున్నాము. గురుగారితో మాట్లాడి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి ఆ విధానం ఏంటో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, కుంభమేళా ప్రారంభమై కొన్ని రోజులు అవుతోంది. మనకి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. అయితే మనం ఇప్పటి వరకు చూస్తుంటే కొన్ని ప్రత్యేకమైన రోజులు అనేది విశేషంగా ఈ రోజున కనుక చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. అలాంటి తిథులు కొన్ని మనం మాట్లాడుకున్నాం. ఇంకా ఇప్పుడు మిగిలిన రోజుల్లో ఎటువంటి ఉన్నాయి ముఖ్యమైన రోజులు స్నానానికి సంబంధించినవి తెలియజేయండి. మనకు అమృత స్నానములు అని అంటారు. ఈ కుంభమేళా జరుగుతున్నటువంటి రోజుల్లో గ్రహ సంచార గతులను బట్టి ఈ అమృత స్నానాలు అంటే ఎక్కడో అంతరిక్షంలో తిరుగుతున్నటువంటి గ్రహాల యొక్క కదలికలు, స్థితిగతుల వలన కొంత ప్రయోజనం అనేటువంటిది, కాస్మిక్ ఎనర్జీ అనేటువంటిది ఉత్పన్నమవుతుంది, అంటే ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయినటువంటి కాస్మిక్ ఎనర్జీ భూలోకంలో ప్రసరింపజరిగి ఆ విధంగా ఎక్కడ నిక్షిప్తమవుతుంది, అది నీరుని దేవతాశక్తి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవతాశక్తి అనేటువంటిది ఎప్పుడు కూడా నీటినే ఆశ్రయిస్తుంది. అందుకనే ఇప్పుడు మనము ఏ దేవుడినంటే, అమ్మవారినంటే చక్కగా మనం ఫోటోలు పెట్టుకొని ఆ రూపాన్ని పెట్టుకొని చూస్తున్నాం. కానీ పూర్వకాలంలో ఏ దేవుడి పూజ అయినా కానీ కలశంలో నీటిలోనే ఆవాహన చేసేవాళ్ళు. దేవతా చిత్రపటాలు లేవప్పుడు, విగ్రహాలు ఉన్నాయి దేవాలయంలో. మరి ఇంట్లో చేసుకుంటే కలశములోనే ఆవాహన చేసేవారు. కలశంలో ఎందుకు ఆవాహన చేస్తారంటే దేవుడు అనేటువంటిది దేవతాశక్తి, నీరు దేవతాశక్తిని గ్రహిస్తుంది. అందుకనే కలశంలో నీటితో ఆవాహన చేసేది. అందుకనే మీకు చూడండి, దేవతా పూజలు ఎక్కడ జరుగుతాయో, ఏ ప్రదేశంలో ఎక్కువగా దేవతా పూజలు జరుగుతుంటాయో, ఏ ప్రదేశంలోనైతే దేవతాశక్తి ఉంటుందో అక్కడ నదులు, సరస్సులు, చెరువులు, తటాకములు, మళ్ళీ సముద్రములు ఉంటాయి. అష్టాదశ శక్తిపీఠాలు చూసుకోండి, ప్రతి దగ్గర ఒక నది ఉంటుంది. జ్యోతిర్లింగాలు చూసుకోండి, అక్కడ నది ఉంటుంది. ఆఖరికి దేవతాశక్తిని గ్రహించేది నీరు కాబట్టి ప్రతి ఊళ్ళో దేవాలయంలో ఉన్న ఆ కోనేరు లాంటిది పెడతారుగా. ఎందుకని? కారణం ఇదే. కాబట్టి అంతటి గ్రహాలు, అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ ఎనర్జీని గ్రహించేది నీరు కాబట్టి ఆ నీటిలోకి వెళ్ళినటువంటి మానవులు పవిత్రులు అవుతారు, ఆ కాస్మిక్ ఎనర్జీని తీసుకోగలుగుతారు. అందుకే అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి రోగములు మారిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ పక్కన పెట్టుకున్న తర్వాత మీరు బంగారం మీద కూర్చున్న అది నల్ల బంగారం అయిపోతుంది. ఆ నెగిటివ్ ఎనర్జీని కూడా నీటిలో స్నానం ఆచరించిన తర్వాత పాజిటివ్ ఎనర్జీ మనకు వచ్చి నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అందుకోసం స్నానం ఆచరించమన్నారు. ప్రత్యేకించి కొన్ని పుణ్య దినాలు ఏవైతే ఉంటాయో, రోజులు, అమృత రోజులు, ఆ అమృత రోజుల్లో స్నానం ఆచరిస్తే ఆ విధంగా వారికి కలుగుతుంది, మంచి కలుగుతుంది. ఇప్పుడు మనకింకా ఇప్పుడు ప్రస్తుతం మనం ఇప్పుడు వీడియో చేస్తున్నటువంటి సమయాన్ని నుంచి ఎప్పటి వరకు ఉంది? శివరాత్రి 26వ తారీఖు వరకు ఉన్నాయి. ఎప్పటి వరకు ఉన్నటువంటి అమృత స్నానంలు ఏమేంటయ్యానంటే, ఒకటి భీష్మ ఏకాదశి, ఆదివారంతో కూడుకున్నటువంటి ద్వాదశి, భీష్మ ద్వాదశి కూడా అమృత స్నానమే. తదనంతరం మహాశివరాత్రి రోజున అమావాస్య కలిసినటువంటిది. కాబట్టి ఆ రోజున ఎవరైతే స్నానం ఆచరిస్తారో వారికి ఆ కుంభమేళాలో, ప్రయాగ క్షేత్రములో
3 నదులు కలిసే త్రివేణి సంగమంలో ఎవరైతే స్నానం ఆచరిస్తారో వారికి గత జన్మ కర్మ దోషములు తొలగిపోతాయి. అసలు మాఘ పురాణంలో ఏం చెప్పబడి ఉందంటే కనీసము మాఘమాసంలో ఒక్కరోజైనా కానీ గంగా నదిలో స్నానం ఆచరించమని చెప్పబడి ఉంది. లేదా ప్రయాగలోనైనా కానీ ఆచరిస్తే ఇంకా విశేషం. ఎలాగూ మనకి ఈసారి కుంభమేళా కూడా కలిసి వచ్చింది కాబట్టి ఇది ఇంకా విశేషం. అయితే ఇప్పుడు స్నానం ఆచరిస్తేనే విశేషం అని చెప్పుకున్నాం. మనం వెళ్ళి మామూలుగా స్నానం ఆచరిస్తేనే సరిపోతుందా, లేదంటే ఆచరించేటప్పుడు కూడా ఏదైనా విధానాలు ఆచరించాల్సి ఉంటుందంటారా? ఇప్పుడు మనకు కావాల్సినటువంటిది ఏంటంటేనమ్మా, స్నాన విధానం తెలుసుకోవాలి. టీ అందరూ ప్రిపేర్ చేస్తారు, ఒక్కొక్కరిది చేతి మించి వచ్చేది ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎక్స్పర్ట్ చాలా చక్కగా టీ చేస్తాడు కదా, అంతే అండి. అట్లాగే విధి విధానం, స్నానం ఆచరించడం అందరూ చేస్తారు, కానీ విధి విధానముగా ఆచరించకపోతే దేవతా అనుగ్రహం పక్కకు పెట్టండి, దేవతా ఆగ్రహానికి గురవుతాం. ఎందుకనంటే చాలామంది చేసేటువంటి కామన్ మిస్టేక్ అంటే ప్రేక్షకులు కూడా తెలియక చేస్తుంటారు. తెలిసి చేసినా తెలియక చేసినా, తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కరెంట్ షాకే. అడే వీడు తెలియదు ముట్టుకున్నాడు అని చెప్పి చల్లగా ఉండదు, తెలిసి ముట్టుకున్నాడని చెప్పి షాక్ కొట్టదు. కాబట్టి నది స్నానం ఆచరించేటప్పుడు నది స్నాన తీర్థ స్నాన విధి అని ఒకటి మనకు ధర్మశాస్త్రంలో ఉంది. కాబట్టి అది అందరూ ఆచరించాల్సిందే. కానీ చాలామంది తెలియక, కొంతమంది తెలిసి కూడా, కొంతమంది 100కి 98% తెలియక, తెలిసి కొంతమంది చేస్తుంటారు. ఏం తప్పులంటే పొద్దున్నే లేవగానే చక్కగా బ్రష్ చేసేసుకొని ఆ బట్టలు వేసేసుకొని ఇంత బయట ఒక టీ తాగి అక్కడికి వెళ్ళిపోయి స్నానం ఆచరిస్తుంటారు. అంతేనా? అంతే. అది ఎంతటి పాపం అంటే, ఇప్పుడు మనము దేవుడికి పూజ చేసి పెట్టిన పూలే తెల్లారు లేవగానే మళ్ళీ పూజ చేసేటప్పుడు కొత్త పూలు పెడతాం, నిర్మాల్యము అని అంటారు. మరి మనము రాత్రి నిద్రపోయి అదే వస్త్రాలు వేసుకొని చక్కగా లేచి మొహం కడుక్కొని మైలబడిన శరీరం ఇది, మైలబడిన వస్త్రములు వేసుకొని స్నానం ఆచరిస్తుంటే ఎంతటి పాపమమ్మ. అసలు స్నాన విధానం అది కాదు. ఇంకొంతమంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఒళ్ళు రుద్దుకుంటారో రుద్దుకోరో కానీ స్నానం దగ్గరికి, నది దగ్గరికి, స్నానం దగ్గరికి పోతే కొత్త సోపు అరిగిపోయేంత వరకు రుద్దుకొని స్నానం చేసి అందులో మునుగుతారు. అంటే పాపం మొత్తం పోవాలని. రుద్దుకుంటే పాపం పోదమ్మా, పట్టున్నా కూడా వదిలిపోవాలి. కానీ చాలా తప్పు చేస్తున్నారు. నదీ స్నానంలో సబ్బులు పెట్టి రుద్దుకోకూడదు. ఎలా చేయాలి అని అంటే, పొద్దున్నే సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని మొట్టమొదలు ఎక్కడ ఏ రూమ్లో మనం ఉంటామో తీసుకుంటామో ఆ రూమ్లో స్నానం చేసేసేయాలి. చేసేసేసి మంచిగా మామూలుగా పొడి బట్టలు వేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో జత పెట్టుకొని అప్పుడు స్నానం ఆచరించాలి. దంపతులుగా వెళ్తే దంపతులుగా వెళ్ళండి, లేకపోతే దంపతులుగా లేని వాళ్ళు ఉంటారు, అంటే భర్త ఒక్కడో భార్య ఒక్కడో పోయి ఉంటారు. కాబట్టి భార్య ఎవరు వెళ్ళినా వాళ్ళ యొక్క వస్తువు ఒకటి భుజాన వేసుకొని స్నానం ఆచరించాలి. భార్య అనుకోండి, ఏదైనా ఆమెకు సంబంధించిన వస్తువు భుజాన వేసుకోవడం, అలా వేసుకొని భార్య వెళ్తే భర్త వస్తువు వేసుకొని స్నానం ఆచరించాలి. స్నానం ఆచరించేటప్పుడు ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి కానీ, లేకపోతే సూర్యోదయం అయిపోతే సూర్యోదయం ఇంకా తూర్పు వైపు నమస్కారం చేసుకొని అక్కడ ప్రయాగ సంబంధించినటువంటి సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పం దగ్గరలోని బ్రాహ్మణుడి చేత ఆ సంకల్పం చెప్పించుకొని, ఆ సంకల్పంలో మీకు ప్రయాగ సంకల్పంలో బ్రాహ్మణుడు చెబుతుంటాడమ్మా, అసలు మీరు ఆ యొక్క సంకల్పం కనుక వింటే మీ కంట వెంట మీకే కాదు ఎవ్వరికైనా నీరు వస్తుంది. బాధపడుతుంటాం, ఎందుకంటే అందులో చెప్పేటువంటి సంకల్పంలో గత జన్మలలో ప్రతి మానవుడు ఎన్నో కర్మ దోషాలు చేసి ఉంటాడు. జ్ఞానకృత జ్ఞానంతో కానీ, అజ్ఞానకృత అజ్ఞానంతో కానీ, రహస్యకృత ఎవరికీ తెలియకుండా చేసినటువంటి పాపములు కానీ, ఎన్ని రకాలుగా రహస్యంగా చేసేటువంటి పాపములు ఉంటాయో అన్నీ వచ్చేసేస్తాయి. వాటి అర్థం తెలిస్తే బాధపడతాం. సంస్కృతంలో ఉంటాయి కాబట్టి సరిపోతుంది. అటువంటిదంతా సంకల్పం చెప్పుకొని అప్పుడు స్నానం ఆచరించాలమ్మా, అది చెయ్యాలి. పైసలు ఈ రోజున ఉంటాయి పోతాయి. ఆ సంకల్పం చెప్పినటువంటి బ్రాహ్మడికి ఎంతో దక్షిణ ఇచ్చి అక్కడ కూర్చొని సంకల్పం చెప్పించుకోండి అమ్మా. చెప్పించుకొని అక్కడ ఆ విధంగా స్నానం ఆచరించండి. ఒక పర్పస్తో వెళ్తున్నారు మీరు, స్నానం చేయడానికి వెళ్ళట్లా. ఆ స్నానం చేసే ఉద్దేశంలో భాగంగా ఇంకొకటి ఉన్నది ఏంటంటే, గత జన్మ కర్మ దోషాలు ఇప్పటి వరకు చేసినటువంటి పాపములన్నీ ఆ మాఘ స్నాన ఫలితము వల్ల ఆ ప్రయాగ క్షేత్రంలో త్రివేణి సంగమంలో ఫలితం ఆ యొక్క
సంబంధించినటువంటి దోషము నివృత్తి అవుతుంది ఇప్పటి చేసినటువంటిది. సకల పాప విముక్తులవ్వడానికి మాఘ స్నాన ప్రయాగ క్షేత్రమందు చేయడం చాలా ఉచితము అని చెప్పి మనకు ఎన్నో ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి అవకాశం ఉంటే వీక్షించేటువంటి ప్రేక్షకులారా, ఇంకా ఫిబ్రవరి 26వ తారీఖు వరకు మనకు అవకాశం ఉంది. కాబట్టి చక్కగా వెళ్ళండి, అక్కడి బ్రాహ్మణుడి చేత సంకల్పం చెప్పించుకొని వెళ్ళండి. ఇంకొక తీర్థ విధి ఏంటంటే స్నానం ఆచరించిన తర్వాతనమ్మా ఖచ్చితంగా ఏ నదీ స్నానం అయితే చేస్తుంటారో వాళ్ళ తల్లిదండ్రులు అక్కడి నుంచి ఎదురు చూస్తుంటారట. నా కొడుకు స్నానం చేస్తున్నాడు, స్నానం చేయగానే నా కొడుకు పిండ ప్రదానం చేస్తాడు, తర్పణాలు వదులుతాడు, ఆ పుణ్యాన్ని తీసుకొని నేను బాధల నుంచి విముక్తిని అవుతానని చెప్పి ఆ మరణించినటువంటి తల్లిదండ్రుల ఆత్మలు, తాత ముత్తాతల ఆత్మలు వెంట పెడుతుంటాయి. ఆ కొడుకు స్నానం చేస్తుంటే ఆ కొడుకు ఎటు తిరుగుతుంటే అటు ఇటు అటు అటు తిరుగు, చివరికి వాడు ఇటు అటు అటు ఇటు తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు, చెయ్యడు. అప్పుడు బాధపడతాడట తండ్రి ఆత్మ. ఇంతటి దుర్మార్గుడు, కనీసం వచ్చి వాడికి ఇంత విద్యాబుద్ధులు నేర్పాను, ఇంత ప్రయోజకుని చేశాను, సంపాదించి ఇంత ఆస్తిని పెట్టాను, కనీసం వాడు నా కోసం ఒక పిండ ప్రదానం, కనీసం తర్పణం కూడా వదలేకపోయినటువంటి దౌర్భాగ్యుణ్ణి నేను కన్నాను అని చెప్పి బాధపడుతుందట ఆ పితృదేవత. కాబట్టి మీ పితృదేవతలకి అటువంటి బాధని ఇవ్వకండి. స్నానం ఆచరించగానే బ్రాహ్మణుని ద్వారా తర్పణ పిండ ప్రదానము, కనీసం తర్పణాది కార్యక్రమాలన్నా చేయండి. చేయించిన తర్వాత ఇక్కడ మనకు ఇంకొకటి దౌర్భాగ్యం ఇప్పుడు ఈ మధ్య కొత్తగా వచ్చిందమ్మా. ఏంటండి అది? ఏంటనంటే రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదు అన్నట్టుగా మనలో ఉండేటువంటివి ఈ కుంభమేళాలో చాలా నియమనిష్టలతో ఉండాల్సినది పోయి ఈ రోజున మోనాలిసా అనే అమ్మాయి కోసం అన్ని కెమెరాలు ఎతుకుతున్నాయి. ఉందా, ఎక్కడుంది, ఊరి నుంచి పోయిందట, ఇండోర్ పోయిందట, మళ్ళీ వచ్చిందట, ఎవడో ఒకడు మళ్ళీ వచ్చిందని ఫోటో పెడతారు. ఆమె తిరుగుతుంది అనగానే ఇప్పుడు కూడా పోయి కూడా ఆమె కోసం వెతుకుతుంటుంటారు. అక్కడ పోయిందల్లా హరినామస్మరణ చేసుకోండి అయ్యా, శివనామస్మరణ చేసుకోండి అని చెప్పి పెడితే, మనలో ప్రతి మనిషిలో కామక్రోధ లోభాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ దేవుణ్ణి దర్శించుకోవాలి, దేవుణ్ణి స్మరించాలి, దేవుణ్ణి మననం చేసుకోవాలని చెప్పి సంకల్పం అక్కడ ఉంటే ఆ క్షేత్రంలో మనలో దాగి ఉన్నటువంటి అమ్మాయిని చూడాలనే కోరిక. ఇప్పుడు మేము కుంభమేళం వెళ్ళొచ్చామని చెప్పి యూట్యూబ్లో చాలామంది వీడియోలు పెట్టారు కదా, అక్కడ ఏం రాశారు తెలుసా కామెంట్స్లో? మోనాలిసా మీకు కనబడిందా, మోనాలిసాతో మాట్లాడారా కామెంట్లో. ఎందుకమ్మా ఇవి? తర్వాత చాలామంది చేసేటువంటి ఇంకా కామన్ మిస్టేక్స్ ఏంటంటే, ఆ ప్రదేశము ప్రయాగ క్షేత్రానికి రాకముందు ఉండేటువంటి పొలిమేరలు ఉంటాయో ఆ పొలిమేరలకి ఎప్పుడైతే మనం చేరుకుంటున్నామో అప్పటి నుంచి ధూమపానము, మద్యపానము, మాంసాహార భోజనము నిషిద్ధము. దాంపత్యము, అక్కడ ఉన్నటువంటి రోజుల్లో దాంపత్యము నిషేధము. బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. వెళ్ళేటప్పుడైతే ఫుల్ ఛార్జ్ పెట్టుకొని వెళ్ళండి మొబైల్స్కి. పిల్లల్ని తీసుకుపోకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ తీసుకపోతే ఆ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోగలిగే మనుషుల్ని వెంట పెట్టుకోండి. ఎందుకంటే లక్షల కోట్ల మంది జనాల్లో మౌని అమావాస్యకే దాదాపు 11 కోట్ల మంది వచ్చారట. ఇప్పుడు మాఘ పౌర్ణమికి 12 కోట్ల మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక ఆఖరి రోజు అయిపోతుందనగా శివరాత్రికి అయితే ఇంకా చెప్పనవసరం లేదు. దాదాపు ఇప్పటికే 40 కోట్ల మంది స్నానం ఆచరించారు. ఇంకొక 20-30 కోట్ల మంది అవుతారు అప్పటికి. కాబట్టి మొత్తం రమారమి ఒక 70 కోట్ల మంది స్నానం ఆచరిస్తారు ఈ యొక్క కుంభమేళాలో. కాబట్టి తప్పులు చేయకుండా శివనామస్మరణ, హరినామస్మరణ చేసుకుంటూ ఉండి గడిపి వచ్చినటువంటి వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ఈ స్నాన ఫలితం దక్కుతుందమ్మా. గురుగారు, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నదంతా బాగుంది. అసలు స్నానం ఎందుకు చేయాలి, చేస్తే ఎటువంటి విధానాలు ఆచరించాలి, ఎటువంటి ఫలితం ఉంటుంది. కానీ ఇదంతా విన్న తర్వాత ప్రతి ఒక్కరిలో వెళ్ళలేని వాళ్ళకి అనిపిస్తుంది, అరే మేము స్నానానికి వెళ్ళలేకపోయామే, అక్కడ దాకా వీలు కుదరలేదే అని చెప్పి బాధపడుతూ ఉంటారు. మరి అటువంటి వారికి కూడా ఏదైనా అవకాశం ఉందా, ఇక్కడే ఉండి అంతటి ఫలితాన్ని పొందే అవకాశం? అంటే ఈ విధంగా ఇప్పుడు మనం చెప్తున్నామంటే అతిశయోక్తి అని అనుకుంటారేమో. ఎందుకనంటే కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టుకొని, శరీరాన్ని కష్టపెట్టుకొని, మనస్సుని ఆతృతతో ఎంతో భక్తి పార్వశ్యంతో వెళ్ళి స్నానం ఆచరిస్తే వచ్చే ఫలితము కాళ్ళు కదలకుండా, చెయ్యి కదలకుండా హాయిగా ఇంట్లో కూర్చొని స్నానం ఆచరిస్తే వచ్చేస్తుంది అని అనుకోవడం అతిశయోక్తి. కానీ ఇక్కడ కొంత
అటువంటి వాళ్ళకి కూడా కొంత పరిహారం అనేటువంటిది కొంత ఉంది. ఏంటంటే చక్కగా ఆ విధంగా స్నానం ఆచరించలేకపోయినా వెళ్ళలేకపోయినా కొద్దిలో గనక చేసినట్లయితే ఇంట్లో ఉండి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది చాలా కాన్సన్ట్రేషన్తో శ్రద్ధగా భక్తితో గనక చేస్తే అందులో ఒక 25% ఫలితం అన్న పొందుతామమ్మా. దీనికి ఎందుకనంటే ఒక చిన్న కథ చెబుతాను. ఒక వ్యాపారవేత్త వ్యాపారాలు చేసుకుంటూ ఉండి ఒక ఊళ్ళోకి వెళ్తాడు. నిర్మానుష్యం ఒక పాడుబడిన దేవాలయంలోకి వెళ్తాడు, భోజనం చేస్తాడు. రాత్రంతా చూస్తుంటాడు, అయ్యో ఇదంతా పాడుబడిపోయింది, నిజంగా నేను వ్యాపారం చేసుకుంటున్నాను, ఆ వ్యాపారంలో కనుక నాకు లాభాలు వస్తే ఖచ్చితంగా నేను ఈ దేవాలయాన్ని బాగు చేస్తాను అని చెప్పి సంకల్పం చేసుకొని అనుకుంటాడు. అది నిజంగా కలలోకి వచ్చి ఆ కలలో తాను ఈ గుడిని బాగుపరిచినట్టుగా కలలోకి వస్తుంది. అంటే అదే ఆలోచనతో ఉన్నాడు కాబట్టి, ఉన్నాడనో లేకపోతే ఏదో మొత్తానికైతే ఆ కలలో ఆ గుడిని బాగు చేసినట్టుగా డబ్బుతో తన స్వహస్తాలతో చేసినట్టుగా కలకంటాడు. తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత వ్యాపారం మంచిగా జరిగింది, ఇంకా నేను వేరే వ్యాపారం చేద్దాం అనుకుంటున్నానని చెప్పి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తాడు. జ్యోతిష్యుడు జాతకాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఏమయ్యా, అసలు నువ్వు ఇప్పటికే చచ్చిపోవాలి కదా, మరణించాలి కదా, నీవు బతికుండడానికి నువ్వేమన్నా పూజలు ఏమైనా చేసావా, ఏమన్నా గొప్పది ఏదైనా కార్యక్రమం చేసావా అంటే ఏమి చేయలేదండి, నేను పూజలు ఏం చేయలేదు, జపాలు ఏం చేయలేదు. పోనీ నువ్వేదైనా దేవాలయాన్ని ప్రతిష్ఠ చేసావా అని అడుగుతాడు. అంటే అదేం లేదు, కానీ నాకు పలానా చోటికి వెళ్ళిన అదంతా చెప్తాడు. అది కారణమయ్యా, నువ్వు కలగన్నావు, కానీ ఆ చిన్న దాని వల్లనైనా కానీ శివానుగ్రహం కలిగి, శివలింగ దేవాలయం అది, శివలింగ ప్రతిష్ఠ జరిగితేనే అతనికి మరణం నుంచి విముక్తి, గండం నుంచి విముక్తి. అది కళ రూపంలో కన్నాడు కాబట్టి ఆ గండం దోషం పోయింది, కళల వల్ల కూడా. అందుకనే ఇది మనం దీన్ని వృత్తాంతాన్ని బేస్ చేసుకుంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి పరిహారము చాలా చిన్నది, ఖర్చు లేనటువంటిది, ప్రతిరోజు ఆచరించవచ్చు. అది గనక చేసినట్లయితే ఖచ్చితంగా ఆ కుంభమేళాకి వెళ్ళి స్నానం చేసిన దాంట్లో కనీసం ఒక 25 పావులు ఎత్తైనా మనం ఫలితాన్ని పొందుతాం. ఏమా ఫలితం? వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క మాఘ పౌర్ణమి సందర్భంగా జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నామంటే అవి గత జన్మ కర్మదోషాలు కావున గత జన్మ కర్మదోష నివారణ తిల హోమాలు, అలాగే 2025వ సంవత్సరం శని దోషము అన్ని రాశుల వారికి ఉంటుంది కావున శని దోష నివారణ హోమాలు పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఏమా పరిహారము అని అంటే, పచారి పూజా స్టోర్స్లో కానీ లేదా ఎవరింట్లోనైనా కానీ గంగా జలం ఉంటుంది. ఆ గంగా జలాన్ని ప్రతిరోజు కూడా స్నానం చేసేటువంటి బకెట్ నీటిలో 3 చుక్కలు వేసుకొని తూర్పు వైపు నమస్కారం చేసుకొని ముందు రోజు, ప్రతిరోజు స్నానం చేస్తారు కదా, స్నానం కంటే ముందు రోజు ఇప్పుడు అన్ని విజువల్స్ వచ్చేసేసాయి, ఎంతోమంది పెట్టారు కదా, ఆ గంగా, అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు, ఆ అఘోరాలు, ఆ నదులలో స్నానం ఆచరిస్తున్నటువంటి మానవులు, సంకల్పం చేసుకున్నటువంటి మానవులు, ఇలా అనేకమైన విజువల్స్ కనబడతాయి కదమ్మా. ఆ విజువల్స్ అన్నీ చూడాలి, మనస్సులో పెట్టుకోవాలి. స్నానం ఆచరించడానికంటే ముందు తూర్పు వైపున నమస్కారం చేసుకొని, అన్నిటికంటే వేగంగా ప్రయాణించేది మనస్సే. మూసుకొని నేను ప్రయాగంలో ఉండాలి అనుకుంటే ప్రయాగంలో ఉండిపోతుంది. మన మనస్సుని అక్కడికి పంపించడం, ఆ యొక్క విజువల్స్ ఏవైతే చూసామో ఆ విజువల్స్ అన్నీ ఊహించుకుంటూ, ఆ విజువల్స్లో అక్కడ ఉన్నటువంటి మనుషుల్లో కూడా నేను ఒక భాగస్తుని, నేను కూడా వెళ్ళాను, అలా నదీ తీరంలో నడుచుకుంటూ వెళ్ళాను, ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేశాను, సశరీరముగా 3 మునకలు వేశానని చెప్పి భావన చేసుకొని వచ్చి ఆ విధంగా మనస్సును చేసుకొని గంగేచ యమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పి ఆ యొక్క బకెట్లో ఉన్నటువంటి నీటిని స్నానం ఆచరిస్తే చాలమ్మా, చాలు. ఇంతకంటే ఈ ఒక్క చెయ్యండి, తప్పకుండా ఆ యొక్క స్నాన ఫలితం మనకు వచ్చి తీరుతుంది. ఈ విధంగా చేసిన తర్వాత ఖచ్చితంగా చాలామంది జీవితాల్లో గంగ, ప్రయాగ నుంచి ఉన్నటువంటి గంగ మీ ఇంటికి వస్తుంది. ఎవరో ఒకరు తీసుకొచ్చి మేము స్నానం చేయడానికి వెళ్ళాము, ఇగో గంగ తీసుకోండి అని చెప్పి ఇచ్చిపోతారు.
నిజంగా అట్లా ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చిన వాటర్ ఉంటే గనక అవి నెత్తిన చల్లుకొని నమస్కారం చేసుకున్న ఆ ఫలితం చాలా ఉంటుందా? స్నానం చేసిన ఫలితం ఆ విధంగా స్నానం అక్కడ ప్రతిరోజు మనం వెళ్ళలేకపోయినా ఆ గంగా క్షేత్రంలో ఆ ప్రయాగ క్షేత్రంలో ఉన్నట్టుగా భావన చేసుకుంటూ స్నానం ఆచరించాలమ్మా చాలు. నిజంగా చాలా మంచి విధానాన్ని తెలియజేశారు గురుగారు. మనం ఒక్కొక్కసారి నిజంగానే ఇలా కొన్ని ఊహించుకుంటూ ఉంటాము. నిజంగా అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, అది కళ రూపంలో కావచ్చు, మనం నిజంగా స్పృహలో ఉన్నప్పుడైనా నిజంగా అలా ఒక విజువల్ ఇమాజిన్ చేసుకొని మనం అక్కడికే వెళ్ళాము అని నమస్కారం చేసుకొని సంకల్పం చేసుకుంటే కూడా అంతే ఫలితం ఉంటుంది. అంటే ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి క్రౌడ్ రీత్యా వెళ్ళలేకపోతున్నారు. అవును. అలాగే కొంతమంది టికెట్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమందికి కోరిక ఉంటుంది వెళ్ళలేకపోతున్నారు. అటువంటి వాళ్ళు ఈ విధంగానైనా చేసిన మనస్సే ప్రధానం కదమ్మా అన్నిటికంటే. ఇప్పుడు పంచభక్ష పర్వణాలు తినాలని అంటే ఒక పాయసం తిన్నా చాలు ఆ ఫలితం వస్తుంది. అప్పుడు అందరూ కుటుంబ సభ్యుల్లో అందరూ మనల్ని ప్రేమించాలని లేకపోయినా ఒక్కడు ప్రేమించినా చాలు, ఆ తృప్తి చాలు. అలాగే మనం వెళ్ళలేకపోయినా ఆ విధంగా వెళ్ళాననే భావన పెట్టుకొని స్నానం ఆచరిస్తే ఎక్కడో లేడు భగవంతుడు, అన్ని చోట్ల ఉన్నాడు, అంతా గంగే. ఈ మాఘమాసం అంతా అన్ని నదుల్లో గంగ ప్రవహిస్తుంది. కాబట్టి ఈ విధానాన్ని పాటిస్తే చాలమ్మా. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. గురుగారు, మాఘమాసం అంటేనే ఎన్నో విశేషాలకు చాలా ప్రసిద్ధి చెందిన మాసంగా చెప్పుకుంటాం. కానీ ముఖ్యంగా మాఘమాసంలో వచ్చే మాఘ పౌర్ణమి రోజు దానాలు చేయడం విశేషం అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రత్యేకించి ఆ దానాల్లో కూడా కొంతమందికి ప్రత్యేకంగా నిర్దిష్టమైంది అని చెప్పి నేను విన్నంత వరకు ఏంటంటే సంతానం లేనివారు, ప్రత్యేకించి మగ పిల్లలకు ఏదైనా గండాలు ఇలాంటివి ఉన్నవాళ్ళు ఆ రోజున కనుక కొన్ని రకాల వస్తువులు దానం చేస్తే అటువంటి దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అని చెప్పి, ఇది నిజమేనా? నిజంగా ఆ రోజున వాళ్ళు ఎటువంటి దానాలు చేస్తే దాని నుంచి బయటపడతారు? వాస్తవం. ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో చాలామందికి సంతానం కలగట్లేదు. అదొకటి. సంతానాన్ని ఇచ్చేవాడు ఎవరు? విష్ణువే. అంటే మిగతా దేవతలు కూడా ఇస్తారు, కానీ సంతానాన్ని పొందాలి అని అంటే రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే తప్పకుండా 108 రోజుల కల్లా అమ్మాయి గర్భవతి అవుతుంది. తండ్రి ఆ అబ్బాయి కూడా సంతానవంతుడు అవుతాడు. ఇద్దరూ చేయాలి, భార్యాభర్తలు. అయితే మనకు అనేక పురాణాలు ఉన్నాయమ్మా, అష్టాదశ పురాణాలు, అలాగే సంబంధించినటువంటి అనేక ఉపాఖ్యానాలు కూడా ఉన్నాయి. ఎన్నో మానవుడు తరించడానికి ఎన్నెన్నో పరిహార క్రియలు అనేటువంటివి ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అటువంటిది ఏంటంటే సంతానాన్ని పొందడం కోసం ఒకటి మగపిల్లలున్నటువంటి తల్లిదండ్రులు ఖచ్చితంగా చేయాల్సినటువంటి దానము మాఘ పౌర్ణమి నాడు మాత్రమే చేయమని శాస్త్రం చెప్పబడి ఉంది. అయితే ఊరికే చేయమంటే అర్థం కాదు కదా. దీనికి ఇంతకు ముందు జరిగినటువంటి సంఘటన ఒకటి తెలియజేస్తాను. పూర్వం ఒకప్పుడు గంగా నదీ తీరంలో వేదాంగతుడైనటువంటి బ్రాహ్మణుడు దంపతులు ఉన్నారు. వారికి ఎంతటికీ సంతానం కలగలేదు. కొంతకాలం అయిన తర్వాత మనకు కంటి ముందర మనకు సంతోషము సౌఖ్యాన్ని ప్రసాదిస్తూ మన తదనంతరం మనకు మళ్ళీ పరలోకంలో కూడా సౌఖ్యాన్ని ప్రసాదించేటువంటి పుత్రుడు లేకపోయే కదా అని చెప్పి బాధపడుతుంటే ఇంకేం విచారించకమ్మా, నేను తపస్సుకు వెళుతాను, వెళ్ళి ఆ తదనంతరం దేవతానుగ్రహంతో తప్పకుండా సంతానవంతులం అవుతాం అని చెప్పి శ్రీహరి గురించి గంగా తీరములో ఘోరమైన తపస్సు ఆచరించాడు. ఆయన భక్తికి మెచ్చినటువంటి విష్ణువు ప్రత్యక్షమై ఏం కావాలన్నప్పుడు సంతానాన్ని కోరాడు. ఆ విధంగా అచిరకాలంలోనే మీకు మంచి సంతానం కలుగుతుంది, మీ వంశం వృద్ధి అవుతుందని చెప్పి దీవించడం జరుగుతుంది. ఆ తదనంతరం రాగానే చక్కగా సంతానవంతుడు, ఆయన భార్య గర్భవతి అవుతుంది, సంతానం పొందుతుంది. సంతానం వచ్చిన తర్వాత ఒకనాడు నారదుడు వెళుతూ ఆ దంపతుల దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత ఆ బాలుడిని చూసి, ఈ బాలుడికి 12వ సంవత్సరంలో గండం ఉన్నది, మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. అంతటా ఆ రోజున మొత్తం ఇక ఆ రోజంతా నిద్రపోకుండా భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. అంతటా ఇంతటి మంచి వార్త విని విష్ణు యొక్క అనుగ్రహం వల్ల సంతానాన్ని పొందిన మనము మళ్ళీ సంతానాన్ని నష్టపోతున్నామా అనంటే ఏం కాలేదు, నేను మళ్ళీ విష్ణుని అడుగుతానని చెప్పి మళ్ళీ విష్ణు కోసం ఘోర తపస్సు చేసినప్పుడు విష్ణు ప్రత్యక్షమే మళ్ళీ ఎందుకయ్యా నా గురించి ఆలోచించావు అనంటే, నీ ప్రసాదించినటువంటి సంతానమే నారదుల వారు వచ్చి, నీ శిష్యుడైనటువంటి నీ మనవడైనటువంటి నారదుల వారే వచ్చి సంతానం నష్టపోతావు అని చెప్పారు, కాబట్టి నేను నమ్మాల్సి వచ్చింది, దీనికి పరిహారం ఏందయ్యా
విష్ణు భగవానుడా అని అంటే అప్పుడు ఇది నీ గత జన్మ కర్మదోషం వల్లనయ్యా ఇట్లా జరిగింది. అంటే నీవు పూర్వజన్మలో జ్ఞానశర్మ అనేటువంటి వాడివి, ఆమె భార్య, ఇద్దరు కూడా మళ్ళీ పుణ్యవశాత్తు మళ్ళీ ఇద్దరు కూడా దంపతులుగా పుట్టారు. ఈ జన్మలో కూడా ఆమె ఇప్పుడున్న భార్య, ఆ పోయిన జన్మలో నీ భార్య. కాబట్టి ఆమె కొన్ని నివారణ అంటే కొన్ని క్రియలు సరిగ్గా చేయలేకపోయింది గత జన్మలో. మాఘమాస వ్రతాన్ని ఆచరిస్తూ మాఘ పౌర్ణమి రోజున నన్ను కొలిచింది. నీవు వెళుతూ వెళుతూ కూడా ఆ మాఘ పౌర్ణమి రోజున కొన్ని పూజా విధానాలు, కైంకర్యములు, నైవేద్యములు, దానములు చేయమని చెప్పావు. ఆమె ఎంతో సంతోషముతో కొన్ని చేయలేకపోయింది, ముఖ్యంగా దానం చేయలేకపోయింది. ఆ కారణం చేత 2 తప్పులు జరిగాయి. ఒకటి, భర్త అయినటువంటి నీ మాట వినకపోవడం. 2, మాఘ పౌర్ణమి నాడు నన్ను ఆచరించి దానాది కార్యక్రమాలు చేయలేకపోవడం వల్ల 2 తప్పుల వల్ల నీకు ఈ జన్మలలో 12వ ఏట మరణించగలిగేటువంటి సంతానాన్ని పొందడం జరిగిందయ్యా అని అంటే, మరి దానికి ఏమీ లేదా అని అంటే, అప్పుడు గుడాన్నము నివేదన చేసి నన్ను పూజించి ఆ యొక్క బాలకుడిని గంగాజలము స్నానం ఆచరింపచేసి ఆ రోజున నన్ను పూజించి గుడాన్నము గనక నువ్వు దానం చేసినట్లయితే, పూర్వజన్మలో చేయలేదు కాబట్టి నీ భార్య చేత ఇద్దరు కూడా కలిసి ఈ జన్మల్లో మీరు ఆ దానం చేయండి, నీ కుటుంబంలో మళ్ళీ ఇంకా ఎటువంటి దుర్మరణాలు అంటూ ఉండవు, వృద్ధి చెందుతుందని చెప్పి చెప్తాడు. ఆ విధంగా భార్య దగ్గరకు వచ్చి, గత జన్మలో ఈ విధంగా చేయలేకపోయావమ్మా అని అనగానే మాఘ పౌర్ణమి కోసం ఎదురు చూడడం. మాఘ పౌర్ణమి రోజున గంగానదీ తీరములో ఆ యొక్క బాలుణ్ణి స్నానం ఆచరింపచేసి తదనంతరం కూర్చోపెట్టుకొని చక్కగా వ్రతం ఆచరించి ఈ విధంగా పాయసాన్నం, గుడాన్నం అంటే పాయసాన్నాన్ని విష్ణు భగవానికి నివేదన చేసి అది అందరికీ కూడాను దానం చేసింది. ఈ విధంగా చేసినటువంటి కారణం చేత ఇక ఆ దంపతులకి ఇద్దరికి కూడా ఆ పిల్లవాడి దోషం తొలగిపోయి చిరకాలము 100 ఏళ్ళు చక్కగా జీవించడం జరిగిందమ్మా. అయితే ఇప్పుడు ఈ కథలో ఉన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఈ విధానాన్ని ఆచరించాలా, లేదంటే ఇప్పుడు మీరు నదీ స్నానం అని చెప్పారు, అక్కడే కూర్చొని వ్రతం అన్నారు, అలాగే చేయాల్సి ఉంటుందా, ఏదైనా మార్పు? పూర్వకాలంలో నదీ తీరంలోనే సామాన్యులందరూ, మా ప్రజలందరూ ఉండేవాళ్ళు కాబట్టి అది అవకాశం ఏర్పడింది. అవునండి. ఇప్పుడు నదులున్న చోట లేము కదా, హైదరాబాదు ఇక్కడ ఎక్కడైనా కానీ, వైజాగ్ కానీ ఇంకెక్కడైనా పట్టణాలు, కర్నూలు, వీటన్నిటిలో నదులు ఉండవు. కాబట్టి ఏం చెయ్యాలి అని అంటే, వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక, ఈ యొక్క మాఘ పౌర్ణమి సందర్భంగా ప్రయాగ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు అన్ని రకాల దోష నివారణకి, అనగా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు, అలాగే గత జన్మ కర్మదోషాలు ఉండడం వల్ల ఈ జన్మలో సమస్యలు కాబట్టి గత జన్మ కర్మదోష నివారణ తిల హోమాలు, మరియు 2025 సంవత్సరంలో శని ప్రభావం అన్ని రాశుల వారికి ఉంటుంది కాబట్టి శని దోష నివారణ హోమాలు పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఏం చెయ్యాలి? సామాన్యులైనటువంటి మనం పల్లెటూళ్ళలో కాకుండా పట్టణాల్లో ఉంటాం. ఏం చెయ్యాలి అని అంటే, మనకు బయట ఎక్కడికి పోయినా కానీ గంగాజలం దొరుకుతుంది కదమ్మా. అవునండి. పిల్లలతో సహా అందరూ కూడా ఆ గంగాజలాన్ని బకెట్ నీళ్ళలో వేసుకొని శ్రీహరి నామస్మరణ చేసుకుంటూ ఆ పౌర్ణమి రోజున స్నానం ఆచరించాలి. ఓకే. ఆచరించిన తదుపరి చక్కగా వీలైతే ఆ రోజు ఉపవాసం ఉంటే మంచిది. ఉపవాసం ఉండి ప్రదోషకాల ఇంటిలిపాది ఉండవచ్చు. ప్రదోషకాల సమయంలో ఇప్పుడు చెప్పబోయేటువంటిది మగపిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు, అలాగే సంతానం లేనివారు, మగపిల్లలు గనక ఉంటే గండదోషంలో అపమృత్యు భయదోషాలు పిల్లలకి లేకుండా దీర్ఘాయుష్మంతులైనటువంటి పిల్లలు. ఎందుకనంటే ఇది గత జన్మలలో చేసిన దోషం వల్ల పిల్లలకి ఈ మరణాలు సంభవిస్తున్నాయి కాబట్టి అటువంటి దౌర్భాగ్యం వీక్షించేటువంటి మన ప్రేక్షకులకి ఉండకుండా ఉండడం కోసం మాఘ పౌర్ణమి రోజున చేయాల్సినటువంటి విధానం ఏంటంటే, ఆ రోజంతా అవకాశం ఉంటే ఉపవాసం ఉండడం. ప్రదోషకాల సమయంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించండి. అర్థమైంది కదమ్మా. విష్ణు పూజ అంటే సత్యనారాయణ స్వామి వ్రతం. బ్రాహ్మడు దొరకడు, తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి అష్టదళ పద్మం వేసి పసుపు, కుంకుమ, అక్షితలు, పుష్పములు వేసి మధ్యలో ఆవు నేతితో దీపారాధన చేసి, లేదా మధ్యలో కలశం పెట్టి ఆ కలశంలో విష్ణు ప్రతిమను కానీ లేదా తులసి చెట్టు దగ్గరనైనా కానీ చేసిన తర్వాత విష్ణు సహస్రనామ పారాయణం చేసి ఇంట్లో వండినటువంటి పాయసానాన్ని ఆ విధంగా స్వామికి కొంత నైవేద్యంగా పెట్టి మిగిలినది పక్కకు పెడతాం కదా, అది దానము చేయండి. దేవాలయంలో దానం చేయొచ్చు, బ్రాహ్మడికి దానం చేయొచ్చు, లేదా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి పాయసానాన్ని కనుక పెట్టినట్లయితే తప్పకుండా ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి గండ దోషాలు తొలగిపోతాయి. ఇది ఖచ్చితంగా అందరూ చేయాల్సినటువంటిది.
ఇందులో పెద్ద పోయే ఖర్చే ఉందమ్మా. అవును. మనం ఎట్లాగో పూజ చేసుకుంటాం, పౌర్ణమి రోజున విశేషంగా ఆ రోజున చేసుకోండి. ఇప్పుడు ఆలయానికి అది ప్రసాదంగా తీసుకెళ్లి అక్కడ ఇవ్వచ్చు, అందరికి పంచిపెట్టచ్చు, తప్పేమీ లేదమ్మా. మొత్తానికి ఇటువంటి విధానాన్ని ఆ రోజు గనక ఆచరిస్తే ఏమన్నా మనకు తెలిసి తెలియక పిల్లలకి ఏమైనా దోషాలు మనకు ఉన్నా తెలియదు కూడా- కదమ్మా, అవును. మనకు తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళ జాతకం ప్రకారము వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అక్కడ కథలో కూడా ఏంటి, ఇది నారదుడు విష్ణువు సంవాదం జరిగినటువంటిది. విష్ణువు నారదుడు ఉన్నాడు అని అంటే అది ఖచ్చితంగా అది కథ కాదు, చరిత్ర. అంటే జరిగింది, మనకు తెలియచేయడం కోసం కథ రూపంలో తెలియచేశారు. కాబట్టి అది వాస్తవానికి జరిగినటువంటి ఘటన. కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళ పిల్లలు ఎవరైనా వాళ్ళ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, నిండు నూరేళ్ళు, ఎటువంటి గండదోషాలు, అసలు జ్వరం వస్తేనే తట్టుకోలేరమ్మా. ఆడుకుంటుంటే కింద పడి దెబ్బ తగిలి రక్తం కారితేనే తట్టుకోలేము, గీరుకుంటేనే తట్టుకోలేము. అటువంటిది గండములు ఉన్నాయంటే తట్టుకోగలుగుతారా ఏ తల్లిదండ్రులైనా? కాబట్టి అవి ఉన్నాయో లేవో మనకు తెలియదు, జాతకంలో మనం చూసుకోలేము. అయితే ఆ దోషం పోతుంది కదా, సాక్షాత్తు విష్ణువే కదా చెప్పింది. అందులో మాఘమాసంలో మాఘ పౌర్ణమి రోజునే చెయ్యాలన్నటువంటి పూజా నియమం ఇది. మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా చూడాలి. కాబట్టి ఇప్పుడు చేసుకుంటే తప్పేముంది, ఇంట్లో పూజ చేసుకోలేమా? ఆ మాత్రం ఒక అరగంట గంట కేటాయించుకోలేమా? ఇప్పుడు మగపిల్లలు అన్నారు, అది ఓన్లీ అంటే వివాహం కాని వాళ్ళ విషయంలోనే, వివాహం అయిన వాళ్ళ పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా చేసుకోవచ్చు? తల్లిదండ్రులు ఎవరైనా చేసుకోవచ్చు. మగపిల్లలు అన్న తర్వాత గండదోషములు, మానవుడికి గండదోషాలు చెప్తానమ్మా, 8, 16, 24, 32 సంవత్సరాల వరకు గండదోషములు ఉంటాయి. బాలారిష్ట దోషములు అని అంటారు. ఇవన్నీ అల్పాయుష్ని సూచిస్తాయి. కాబట్టి 32 ఏళ్ల పిల్లల వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆచరించదగినటువంటిది. ఏముందమ్మా ఇందులో పైసా ఖర్చు అయ్యేది ఏముంది చెప్పండి? మన భక్తిని మనం చూపించుకోలేమా? మన ఫ్రెండ్స్ 10 మంది 2-3 వస్తే వాళ్ళు ఎవరు వచ్చారో వాళ్ళకి ఇష్టమైన వంటకం ఏం చెయ్యాలని చెప్పి వాళ్ళు మెచ్చుకోవడం కోసం హడావిడి చేసి గొప్పగా వంటకాలు పెడుతుంటామే. మరి జీవితాన్ని ఇచ్చినటువంటి వాడు, అన్ని నడిపించేటువంటి ఆ పరమాత్ముడి కోసం ఈ చిన్న పని, పరమాత్ముని పక్కకు పెట్టిన మన కడుపున పుట్టిన సంతానం కోసం చేసుకోలేమా? అంత దౌర్భాగ్యమైన స్థితిలో అయితే మనం లేం కదా. కాబట్టి మన మాట విని ఖచ్చితంగా అందరూ కూడా ఈ యొక్క నియమాన్ని ఆచరించి, తద్వారా వాళ్ళకి కలిగినటువంటిది ఏంటనంటే అనుభవైక్య నైవేద్యం అని చెప్పి కృష్ణ భగవానుడు అన్నాడు. అనుభవిస్తేనే అది తెలుస్తుంది, తింటేనే రుచి తెలుస్తుంది. అలాగే చేసిన తర్వాత సమస్యలు వస్తాయి కదా, ఆ సమస్యల నుంచి పిల్లలు బయటపడ్డప్పుడు ఆ రోజున మాఘ పౌర్ణమి రోజున పలానా విజిత, పలానా శ్రీహరి శర్మ గారి సంవాదంలో విన్నటువంటి విధానమును మనం ఆచరించాము. కాబట్టి ఈనాడు అధిక కష్టములు పడకుండా, నష్టములు పడకుండా మన సంతానం మన కంటి ముందర సంతోషంగా ఉన్నాము అనంటే ఆ రోజున మనం చేసింది అని చెప్పి ఆ రోజున విష్ణువుకి మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటారు. అవును, నిజంగా చాలా మంచి విధానాన్ని తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.